ఇప్పుడున్న మోడర్న్ డేస్లో ఎంతమందికి మన ట్రెడిషన్ గురించి తెలుసో తెలియదు, మనకి డౌట్. అందుకోసమే ఈ వినాయక చవితికి మీ పిల్లలకి మన ట్రెడిషనల్ రూట్స్ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రయత్నం మానవ సుగుణం, ఫలితం దైవాధీనం అన్నారు పెద్దలు. మొదలుపెట్టిన ప్రయత్నం నిర్విఘ్నంగా పూర్తి అయితే ఫలితం శుభప్రదంగా ఉంటుంది. అందుకోసమే మన ప్రయాణంలో విఘ్నాలు తొలగాలని విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తాం. అలాంటి విఘ్నేశ్వరుడిని పూజించడానికి వినాయక చవితి ప్రత్యేకమైన రోజుగా చెప్పుకుంటాం. మన తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఈ వినాయక చవితిని జరుపుకుంటాం. వినాయక చవితికి సంబంధించి అనేక కథలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి నుండి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. లింగ పురాణం ప్రకారం రాక్షసులు శివుడిని పూజించి పొందిన వరాలను ఉపయోగించి దేవతలను హింసించడంతో భరించలేని దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు రాక్షసుల తపస్సులకు వారి అకృత్యాలకు విఘ్నాలు కలిగించడం కొరకు విఘ్నేశ్వరుడిని సృష్టించారు అని ప్రతీతి. అదే శివపురాణంలోని గణేష్ ఖండంలో మరో కథ చెప్పబడింది. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు ఒకసారి పార్వతీదేవిని దర్శించి శివుడికి నందీశ్వరుడు భృంగీశ్వరుడు లాంటి పరిచారకులు ఉన్నారని పార్వతీదేవికి లేరని ఎత్తి చూపుతారు. అందుకు పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి ఎవరిని లోనికి రానివ్వకూడదని ఆదేశించి ద్వారం చెంత కాపలాగా నిలిపి స్నానానికి వెళ్తుంది. అంతలో శివుడు రాక జరుగుతుంది. శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుడిని అడ్డుకుంటాడు. ఉగ్రరూపుడైన శివుడు ఆ బాలుని శిరచ్ఛేదనం చేస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి దుఃఖించి తన కుమారుడిని బ్రతికించమని వేడుకుంటుంది. పార్వతీదేవి కోసం శివుడు అంగీకరించి ఉత్తర దిక్కున తల ఉంచి నిద్రిస్తున్న ప్రాణి శిరస్సును ఖండించి తీసుకొచ్చి అతికించమని ఆజ్ఞాపిస్తాడు. ఉత్తర దిక్కున నిద్రిస్తున్న ప్రాణి కోసం వెతకగా ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు తలను తెచ్చి పార్వతీ తనయుడికి అతికించడం వలన ఆయన గజాననుడిగా మరలా జన్మిస్తాడు. ఈ వినాయక చవితి నాడు 21 రకాలటువంటి పత్రితో వినాయకుడిని పూజిస్తాం. అందులో మొదటిది మాచి పత్రం, దీనిని మాచుపత్రి అంటారు. రెండోది బృహతి పత్రం, దీనిని వాకుడాకు అంటారు. మూడోది బిల్వపత్రి, దీనిని మారేడు ఆకు అంటారు. నాలుగోది గరిక, ఇది ఎత్తుగా పెరిగే గడ్డి. దత్తూర పత్రం ఐదవది, ఉమ్మెత్త ఆకు. ఆరవది బదరీ పత్రం, రేగే ఆకు అంటారు. ఏడవది అపమార్గ పత్రం, దీనినే ఉత్తరేణి ఆకు అని పిలుస్తారు. ఎనిమిదవది తులసి పత్రం, దీనినే విష్ణు తులసి కృష్ణ తులసి రకాలుంటాయి. తొమ్మిదవది చూతపత్రం, దీనినే అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఇవే మామిడాకులు. 10వది కరవీర పత్రం, దీనినే గన్నేరాకు అంటారు. 11 విష్ణుకాంత పత్రం. 12 దామిడి పత్రం, దీనిని దానిమ్మ పత్రి అంటారు. 13 దేవదారు పత్రం. 14 మరువక పత్రం. 15 సింధూర పత్రం. 16 జాజి ఆకులకు సంబంధించినటువంటి జాజి పత్రి. 17 గండకీ పత్రం. 18 సెమి పత్రం, దీనినే జమ్మి ఆకు అంటారు. 19 అశ్వత్థ పత్రం, దీనిని రావి ఆకు అంటారు. 20 అర్జున పత్రం, దీనిని మద్ది ఆకు అంటారు. 21 అర్కపత్రం, దీనిని జిల్లేడు ఆకు అంటారు. ఇలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ పత్రిలో. పూర్వపు రోజుల్లో బావుల్లో చెరువుల్లో నీళ్లు తాగేవారు కనుక ఈ పత్రితో పాటు మట్టితో వినాయకుడిని చేసి ఆ వినాయకుడిని ఈ పత్రిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన ఆ ఔషధ గుణాలన్నీ చెరువుల్లోని నీళ్ళలో కలిసి ఆ నీటిని తాగడం వల్ల గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేవారని భావించి 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించేవారు. అలాగే చెరువులో కలిపే వినాయకుడితో పాటు ఉండ్రాళ్ళు కూడా కలుపుతారు. ఈ ఉండ్రాళ్ళు త్వరగా కరగవు కనుక చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా చాలా కాలం ఉపయోగపడతాయి. ఇది వినాయక చవితి రోజు జరిగేటువంటి ప్రత్యేకమైన విధానం. ఇలాంటి మరింత వివరాలు ఈ వినాయక చవితి గురించి కావాలన్నా
ఈ వినాయక చవితిలో ఉపయోగించేటువంటి 21 పత్రిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తాను.